నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధ బేర్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ యూట్యూబ్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్రజలకు తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను. మైనార్టీలైన ఈ రాష్ట్రంలోని కమ్మలు, రెడ్లు మెజార్టీలను బహుజనులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను ఏ భావజాలంతో ఒక మైనార్టీ కమ్యూనిటీ ఏ విధంగా పాలనను తమ చేతుల్లోనే పెట్టుకుంది. అందుకు వారు అనుసరిస్తున్న ప్రోగ్రామ్స్, అనుసరిస్తున్న విధానాలను మనం పరిశీలిస్తే వారు నిరంతరం ఎంత కుట్రపూరితంగా తమ ఎజెండాను ఏ విధంగా అమలుపరుస్తారో, ఏ విషయాల్లో ఈ రెండు పార్టీలు, అంటే వారి ఆధిపత్యంలో ఉన్న పార్టీలు ఏ విధంగా కలిసే ఉంటాయి. అవి ఉమ్మడిగా వాళ్ళ పనుల కోసం వాళ్ళు ఎప్పుడు కలిసే ఉంటారు. బయటకు మాత్రం వేరే పార్టీకి అవకాశం ఇవ్వకుండా వాళ్ళే నిరంతరం పాలనలో ఉండటానికి మైనార్టీలు మెజార్టీలను తీవ్రంగా వంచిస్తూ ఉంటాయి. చాలామంది తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయటానికి సొంతంగా పనిచేయరు. వాళ్ళ యొక్క ఈ మైనార్టీల పార్టీల యొక్క అండదండలతో వాళ్ళు కూడా కొనసాగాలని చూస్తారు తప్ప, ఒక విజయ్ తీసుకున్న నిర్ణయంలాగా తమిళనాడులో జరిగిన మార్పుని మార్గదర్శకంగా తీసుకోరు. అలాంటి భావన వీళ్ళల్లో లేదు. ఇది వాళ్ళ ఐడియాలజీని మనం ముందు స్టడీ చేస్తే అప్పుడు మనం దీని అంశాన్ని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో మాలామాదిగల మధ్య నిరంతరం విద్వేషాలు రగల్చి పాలన చేస్తున్న ఆధిపత్య కుల పార్టీలు ఆంధ్రప్రదేశ్లో కుల సంఘాలను ప్రోత్సహించి, వర్గీకరించి, కుల సంఘాల కుంపట్లు రగిల్చి, వాటిని నిరంతరం మండే విధంగా ఇంధనాలు సమకూరుస్తూ, వాటికి తమ మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించి, కుల సంఘ నాయకుల యొక్క ప్రకటనలకు అత్యధిక ప్రజాదరణ కలిగేటట్లు విస్తృతమైన ప్రయోజనాలు, తమ కులానికి, తమ పార్టీకి అత్యధికంగా ప్రయోజనాలు పొందటానికి ముఖ్య కారకుడు శ్రీ 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 నారా చంద్రబాబు నాయుడు స్వామీజీ. 1994 సంవత్సరం నాటికి మాన్యవర్ త్యాగశీలి బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా రాజ్యాధికార సాధన ఉన్నత స్థాయికి తీసుకువచ్చే తరుణంలో ఒక కుట్రపూరితమైన విద్వేషాన్ని రగిల్చే వర్గీకరణ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు ద్వారా మందకృష్ణ మాదిగ ప్రతిపాదించే విధంగా చంద్రబాబు నాయుడు గట్టిగా బలపరిచి బహుజనుల ఐక్యతను దెబ్బతీయటానికి నాంది పలికారు. ఆ విషమ పరిస్థితులలో బహుజన్ సమాజ్ పార్టీని తమ సొంత పార్టీగా భావించి బీఎస్పీని తమ ముఖ్య భూమికగా మాలలు సొంతం చేసుకున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మాదిగలు బహుజన్ సమాజ్ పార్టీని పూర్తిగా దూరం పెట్టారు. దళితుల మధ్య నిరంతరం కలహాలు రేపే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ను కౌంటర్ చేయడానికి బీహార్లో కూడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏప్రిల్ 5ను సెలవు దినంగా ప్రకటించి అంబేద్కర్ విగ్రహాలు ఉన్న ప్రతి చోట దానికి పోటీగా బాబు జగ్జీవన్రావు విగ్రహాలను స్పాన్సర్ చేయడం జరిగింది. ఈ పరిస్థితులే దళితుల మధ్య మరింత విద్వేషాలు రగిల్చే విధంగా పాలక కులాలు కుట్ర పన్నాయి. ఉదాహరణకు పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరంలో గోపాలపురం నియోజకవర్గంలో పలు మండలాలలో ఇప్పటికీ మాలమాదిగుల మధ్య విపరీతమైన రాగద్వేషాలు ఉన్నాయి. దాని ఫలితంగానే అనేక సార్లు ఇరు వర్గాలు మధ్య గొడవలు కూడా జరిగాయి. పాలక కులాలు రాజ్యాధికార పాలన చేస్తున్న తరుణంలో
తాము తింటున్న రొట్టెల నుంచి కింద పడిన రొట్టె ముక్కల కోసం కుక్కలు కొట్లాడుకున్నట్లు మాలమాదిగలు నిరంతరం కౌంటర్ ఉద్యమాల ద్వారా, సోషల్ మీడియా పోస్టింగ్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మాలమాదిగ సోదరులను శాశ్వత శత్రువులుగా ఆధిపత్య కుల పార్టీలు మార్చివేశాయి. రాజ్యాధికార సాధన పోరాటంలో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనడానికి బహుజనులు రాజ్యాధికార సాధన బంతిని అందుకునే క్రమంలో కమ్మలను ఎదిరించేటప్పుడు కమ్మలు చాలా తెలివిగా ఆ బంతిని బహుజనులకు అందకుండా రెడ్ల కోర్టులోకి బంతిని విసిరేస్తారు. బహుజనులు రెడ్లను ఎదుర్కొనే క్రమంలో రాజ్యాధికార బంతిని కమ్మల కోర్టులోకి విసిరేస్తారు. ఈ విధంగా 3 దశాబ్దాలకు పైగా ప్రయోజనం పొందుతున్నది కమ్మారెడ్డి పార్టీలే. రాజశేఖర రెడ్డి పాలనలో కూడా కేవీపీ రామచంద్రరావు ద్వారా షెడ్యూల్ కులాల వారు వర్గీకరణను వ్యతిరేకించే వారికి వర్గీకరణ కావాలని పోరాటం చేసే విధంగా నాయకులకు డబ్బు సహాయం ఇబ్బడిముబ్బడిగా అందేవి. ఈ విషయాలన్నీ సామాజిక పోరాటంలో ఉన్నవారికి ప్రస్ఫుటంగా తెలుసు. కాకపోతే తెలియనట్లు నటిస్తూ ఉంటారు. జెండా 2000 మాలామాదిగలు నిరంతరం కలిగించుకునే విధంగా వారి మధ్య రచ్చ కలిగిస్తున్న కమ్మారెడ్ల విధ్వంసకర పాలన విధానాలను పరిశీలించాలి. పశ్చిమ గోదావరి జిల్లాలో గరగపర్రులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టలో జరిగిన సాంఘిక బహిష్కరణ ప్రపంచానికి తెలియజేసిన 60 సంవత్సరాల చిన్న కాపుల యాకోబు షెడ్యూల్ కులాల్లోని మాల కులానికి చెందినవాడు. ఆ కేసులో ఇందుకూరి బలరామకృష్ణరాజుతో పాటు మిగతా 3 అరెస్ట్ అవ్వటానికి కారణం యాకోబు అని భావించిన వారు టీవీఎస్ బండిపై వెనకాల కూర్చొని వెళుతున్న యాకోబును లారీతో గుద్దించి చంపించారు. అనేక సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ ఆనాటి పశ్చిమ గోదావరి జిల్లా మాదిగ కులస్తుడు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రవిప్రకాష్ గారు ఆ కేసులో ఎలాంటి అనుమానాలు లేవని, ఆ కేసును నిజంగానే యాక్సిడెంట్గా నిర్ధారించి ఆ కేసును క్లోజ్ చేసినారు. అంతకుముందు తూర్పుగోదావరి జిల్లాలో ఎస్పీగా పనిచేసేటప్పుడు పుష్కరాలలో 33 మంది చనిపోయినప్పుడు చంద్రబాబును ఆ కేసుతో సంబంధం లేకుండా చేశారు. ఆ కారణం చేతనే వారిని పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా నియమించారు. బహుజన కులాల్లోని ఉన్న అధికారులకు మంచి స్థానాల్లో పనిచేయాలంటే తప్పనిసరిగా పాలకులు ఎలా చెబితే అలా చేసే అధికారులను మాత్రమే పాలన యంత్రాంగంలో చోటు ఉంటుంది. ఈ సంఘటన వల్ల మాల కులస్తులకు మాదిగ కులస్తులకు మనకు ఎప్పుడు వ్యతిరేకంగానే పనిచేస్తారనే బలమైన విషబీజాలు ఆనాటి తెలుగుదేశం ఈ విషయాన్ని కలుగజేసింది. మాదిగ కులానికి చెందిన డాక్టర్ అనిత రాణి చిత్తూరు జిల్లాలో పెనుమూరిలో సివిల్ సర్జన్గా పనిచేస్తున్నారు. విధి నిర్వహణలో ఆలసత్వం కారణంగా ఆమెను చిత్తూరు జిల్లా డిఎంహెచ్ఏ మాల కులానికి చెందిన డాక్టర్ పెంచులయ్య గారితో సస్పెండ్ చేయించారు. ఆమెపై మాల కులానికి చెందిన సిఐడి ఎస్పీ రత్న గారిని నియమించారు. వీళ్ళు ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకమైన నివేదికలు ఎటువంటి పరిస్థితుల్లో ఇవ్వలేరు. దీని సందర్భంగా మాల ఉద్యోగస్తులు ఉద్దేశపూర్వకంగానే మాదిగలకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చారని ప్రపంచానికి తెలియజేస్తుంది. తద్వారా మరింతగా మాదిగల మధ్య ఈ ప్రభుత్వం విషబీజాలు నాటుతుంది. రాపూరు అత్యాచార సంఘటనపై పల్లెపల్లెకు అంబేద్కర్ చైతన్య యాత్రను ఆల్ ఇండియా దళిత రైట్స్ ఫోరంగా మేము చేపట్టినప్పుడు కందుల ఆనందరావు, బేతాల సుదర్శనం మరియు ఇతర కార్యవర్గ సభ్యులను యాత్రను ప్రారంభించిన 2 గంటల లోపలే
ఒక షెడ్యూల్ ట్రైబ్కి చెందిన డిఎస్పి అధికారిని అప్పటికప్పుడు నియమించి అరెస్టు చేయించారు. ఎస్సీ ఎస్టీ నాయకులను నిర్బంధించిన సందర్భంలో ప్రతిసారి వారిని శిక్షించడానికి, వారిపై తప్పుడు రిపోర్టులు ఇప్పించడానికి ఇప్పుడు కూడా కమ్మారెడ్డి పార్టీలు అనుసరిస్తున్న పద్ధతి ఏమిటంటే, వెంటనే ఎవరిపైన ఏదన్నా చేయాలంటే ఎస్సీ ఎస్టీ రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేయడానికి అదే కులాలకు చెందిన అధికారులను నియమించి ఆ ఉద్యమాలను పూర్తిగా నిర్వీర్యం చేయడం పాలక కులాలు అనుసరిస్తున్న ఒక దుర్మార్గకరమైన వైఖరి. ఈ ఎత్తుగడ ఎలా ఉంటుందంటే, కృష్ణా జిల్లా ఆగిరిపల్లిలో క్లాస్మేట్ అయిన కమ్మశ్రీతో వీరయ్య మాదిగా మాట్లాడేవాడని అతనిపై దారుణంగా దాడి చేశారు. ఆ సంఘటనపై కేసు కట్టించడానికి అక్కడ ఉన్న షెడ్యూల్ కులాల నాయకులు ఒక సామాజిక ఉద్యమాన్ని నడిపిన కారణంగా వారిని అప్పటి తెలుగుదేశం గవర్నమెంటు తప్పుడు కేసులు పెట్టింది. 56 రోజుల పాటు థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తూ రౌడీ షీట్ తెరిచి నానా ఇబ్బందులు పెట్టింది. టీడీపీ ప్రభుత్వం కేవలం షెడ్యూల్ కులాలను ఉపయోగించి ఈ పనులన్నీ చేయించింది. ఆగిరిపల్లి సంఘటనలలో అప్పుడు పనిచేస్తున్న ఒక బీసీ ఎస్ఐను తక్షణం మార్చేసి ఒక ఎస్సీ మాల కులానికి చెందిన శ్రీరామ్ కుమార్ని నియమించారు. అలాగే వీరవల్లి స్టేషన్లో పనిచేస్తున్న ఒక ఎస్సీ మాదిగా ఎస్ఐ చేత థర్డ్ డిగ్రీ ఇప్పించారు. ఎస్సీల చేతే దాడి చేయించడం, వారిని నిర్బంధించడం, వారి హక్కులను, మానవ హక్కులను కాల రాయడం తెలుగుదేశం ఎంచుకున్న దుర్మార్గమైన ఎత్తుగడ. ఆధిపత్య కులాలే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఆధిపత్య కులాలు తమ ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళని రాజకీయంగా ఎదగనివ్వకుండా చేయడానికి తమ చెంచాలైన ఎస్సీ ఎస్టీలను సమీకరించుకొని తమ స్వార్థ పనులకు అడ్డు వచ్చిన వారిని బెదిరించడానికి, లొంగ తీసుకొనడానికి ఎస్సీ ఎస్టీ అత్యాచార చట్టాన్ని ఆధిపత్య కులాలే ఉపయోగిస్తాయి. ఈ అత్యాచార నిరోధక చట్టాన్ని ఎదుర్కొనడానికి మరలా ఎస్సీ ఎస్టీలను ఉపయోగించి వారు తమ స్త్రీలపై బలాత్కారం చేశారని, తిట్టారని మరలా కౌంటర్ కేసులతో తప్పుడు ఫిర్యాదులు చేయిస్తారు. గూండా రాజకీయాలకు పాల్పడే వాళ్ళు ఈ పనులను యథేచ్ఛగా నిర్భయంగా చేస్తూ ఉంటారు. రాజకీయంగా, సామాజికంగా ఉన్న ఉమ్మడి శత్రువులను ఉమ్మడిగానే బహుజనులు ఎదుర్కొనాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, సాంస్కృతికంగా ఎలాంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరూ సమిష్టిగా ఉమ్మడి శత్రువు ఎదుర్కొనడానికి ముందుకు రావాలి. అప్పుడు మాత్రమే ఉమ్మడి శత్రువుకి గుణపాఠం చెప్పగలుగుతాం. కులపరంగా ఒక మాల కులానికి చెందిన ఒక వ్యక్తికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వ్యక్తి మాల కులానికి సంబంధించిన నాయకులు మాత్రమే స్పందించడం బ్రాహ్మణిజం అవుతుంది. ఒక మాదిగ వ్యక్తికి ఇబ్బంది వచ్చినప్పుడు ఆ మాదిగ కులానికి సంబంధించిన నాయకులు మాత్రమే స్పందించడం కులతత్వం అవుతుంది. బీసీలకు ఇబ్బంది వచ్చినప్పుడు ఆ బీసీ వర్గాలు మాత్రమే స్పందించడం హిందుత్వం అవుతుంది. మైనార్టీలకు ఇబ్బంది వస్తే ఆ మైనార్టీలే ప్రతిఘటించాలి అనుకుంటాం మతతత్వం అవుతుంది. కనుక ఈ సమాజంలో బహుజనులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు ఏ ఇబ్బంది ఏ ఒక్కరికి వచ్చినా దానిని ప్రతిఘటించి పోరాడడానికి పూలే అంబేద్కర్ తత్వం ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళందరూ తప్పనిసరిగా దానిలో పాల్గొనాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సమిష్టిగా ఉమ్మడి శత్రువును జయించడానికి సంఘటితంగా ప్రతి అంశంలోనూ కులాలుగా, మతాలుగా విడిపోయి ఎవరితో వారు పోరాటం చేయడం వల్లే సామాజిక ఉద్యమంలో విజయం సాధించలేకపోతున్నారు. తద్వారా
రాజ్యాధికారం కూడా సాధించలేకపోవటానికి ప్రధాన కారణంగా ఉంది. మిత్రులారా, మనం గత ప్రభుత్వంలో 28 సంక్షేమ స్కీములు రద్దు ఎవరి ద్వారా జరిగిందంటే షెడ్యూల్ క్యాస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ల ద్వారానే జగన్మోహన్ రెడ్డి చేయించగలిగాడు. అవి ఇంతవరకు ఉన్నత చదువులు చదవటానికి ప్రజలు ముఖ్యంగా చదువుని ఒక చదువే జీవితంగా భావించేవారు ఆ చదువు చదవనీయకుండా ఇటు అప్పుడు వైసీపీ పార్టీ, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు చదవకుండా అడ్డుకుంటుంది. ఈ విషయాలని గమనంలో ఉంచుకొని మనం నిరంతరం సమిష్టిగా ఉంటేనే వీళ్ళు చేస్తున్న దుర్మార్గతలను ఎదిరించగలుగుతాము. ఇప్పుడు వాస్తవానికి ఒక్క ఉద్యమం, సామాజిక ఉద్యమం లేదు. ఇంత హింస జరుగుతున్నప్పటికీ, దళితులని చంపుతున్నప్పటికీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ప్రతిఘటన పోరాటాలు లేవు. ఆకువీడు విషయమే చూసుకోండి. జస్ట్ అది ఏ విధంగా అక్కడ జరుగుతుందంటే పోలీసులతో చాలా ఘోరంగా. మొన్నే హర్ష్ కుమార్ గారు 2 నెలలు అయిన తర్వాత అక్కడికి వెళ్ళారు. అసలుకి ఒక ఉద్యమం ఒక స్టెప్ వేయటానికి కూడా అవకాశం లేని విధంగా ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా ఉద్యమాలను కూడా జరగనీయకుండా అడ్డుకుంటుంది. ఈ సందర్భంలో జాతి మొత్తం మాలలకు జరిగితే మాలలు మాత్రమే పోరాడాలి అనే భావనను తొలగించుకోండి. అందరూ సమిష్టిగా ఈ వాళ్ళు ఎప్పుడు కూడా మాలామాదిగల మధ్య నిరంతరం విద్వేషాలు రగిల్చి పాలన చేస్తున్నారు. దాన్ని ఇప్పటికైనా మనం తిప్పికొట్టడానికి కలిసి వాళ్ళకి జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉందని తెలియజేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై మోనాసి, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.